విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనరేట్ నిర్వహిస్తున్న వెహికల్ రిటర్న్ మేళకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. మంగళవారం నిర్వహించిన 6వ విడత మేళాలో పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకుబ్రత బార్చి చేతుల మీదుగా 538 వాహనాలను సంబంధిత యాజమానులకు అందజేశారు. వివిధ కేసులు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, ఇతర కారణాలతో స్వాధీనం చేసిన వాహనాలు సంవత్సరాల తరబడి స్టేషన్లో యార్డులోని పడి ఉండకుండా యాజమానులకు తిరిగి అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన 6 మేళాల్లో మొత్తం 2120 మంది తమ వాహనాలను తిరిగి పొందినట్లు అధికారులు తెలిపారు. ప్రజల ఆస్తి ప్రజలకే చేరాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. మన అందరికీ తెలుసు, పోలీస్ వాళ్ళు ఏదైనా నేరం జరిగితే ఆ నేరంలో ఉపయోగించిన వాహనాలను అదే మాదిరిగా ఎవరైనా బండి రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతే మనం ప్రయత్నం చేసినా కూడా ఓనర్ దొరకపోతే అబండన్ వెహికల్ సీజ్ చేయాల్సి వస్తుంది. అదే మాదిరిగా మోటార్ వెహికల్ చట్టం ప్రొవిజన్స్ ఉల్లంఘిస్తే కొన్ని సందర్భాల్లో ఆ వాహనాలను సీజ్ చేయాల్సి వస్తుంది. ఆ సీజ్ చేసిన వాహనాలు మన పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పెట్టడం, ఎండాలో వాహనాలు ఆ బండి డ్యామేజ్ అయిపోవడం, అప్పుడప్పుడు దొంగతనం జరగడం, చివరిగా మొత్తం స్క్రాప్గా మారిపోవడం అలా జరుగుతుంది. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆ వాహనాలను సంవత్సరం తరబడి పెట్టడం వల్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణం కూడా అశుభ్రంగా కనిపిస్తుంది. దాని బదులు చట్టం పాటిస్తూ చట్టం ప్రకారం ఆ వాహనాలను ఓనర్స్ని గుర్తించి వాళ్లకు అప్పచెప్తే అది ఫ్రెండ్లీ పోలీసింగ్ అవుతుందని మేము భావించాము. అందుకే ఈ సందర్భంగా మేము మీ ద్వారా ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఇలాగే విశాఖపట్నం నగర పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ భాగంగా ఇటువంటి మంచి ఇనిషియేటివ్స్ మంచిగా లింక్ పెడతాను. 6వ విడత వెహికల్ రిటర్న్ మేళా వైజాగ్ సిటీ పోలీస్ తరఫున నిర్వహించడం జరిగింది. గత 2 సంవత్సరాల్లో 2000 కంటే ఎక్కువ వెహికల్స్ ఇలాగే మేము రిటర్న్ చేశాము. ఈరోజు 538 వెహికల్స్ రిటర్న్ చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు, ఏదైనా నేరం చేస్తే ఆ నేరంలో ఉపయోగించిన బండి పోలీస్ వాళ్ళు జప్తు చేస్తారు. అది కాకుండా మోటార్ వెహికల్ యాక్ట్ ఉల్లంఘిస్తే పోలీస్ వాళ్ళు అటువంటి బండి సీజ్ చేయొచ్చు. మరోపక్క బండి వదిలేసి వెళ్ళిపోతే ఆ బండి ఓనర్ ఎవరు కనపడకపోతే పోలీస్ ఆ బండి అబండన్ వెహికల్ కింద సీజ్ చేస్తారు. అటువంటి వెహికల్స్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సంవత్సరం తరబడి ఉంచడం వల్ల ఆ వెహికల్స్ పాడైపోతాయి. ఎండలో, వానలో మరియు మిస్ప్లేస్ కానీ దొంగతనం జరగచ్చు. తర్వాత పోలీస్ స్టేషన్ ప్రాంగణం కూడా అపరిశుభ్రంగా కనిపిస్తుంది. తర్వాత ఈ బండి లేక ఆ బండి ఓనర్స్ ఎంతో ఇబ్బంది పడతారు. ఇది ఒక పీపుల్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్గా ఈ వెహికల్ రిటర్న్ మేళా మేము తరచుగా నిర్వహిస్తున్నాం. ఈరోజు పాత అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి 538 వెహికల్స్, అందులో 2 వీలర్స్ కూడా ఉన్నాయి, ఆటోస్ కూడా ఉన్నాయి,
ఆ ఓనర్స్కి అప్పచెప్పడం జరిగింది. ఈ ఓనర్స్ని ట్రేస్ చేయడం అది చాలా కష్టమైన పని. డీసీపీ క్రైమ్స్, డీసీపీ లా అండ్ ఆర్డర్ జోన్ 1 and 2, ఏడీసీపీ ట్రాఫిక్ ఆధ్వర్యంలో క్రైమ్స్, లా అండ్ ఆర్డర్ అండ్ ముఖ్యంగా ట్రాఫిక్ చాలా కష్టపడ్డారండి. అది కాకుండా ఇన్స్పెక్టర్ పీసీఆర్ కూడా కోఆర్డినేట్ చేసి ఈ ప్రోగ్రాం చక్కగా నిర్వహించారండి. నేను వైజాగ్ సిటీ పోలీస్లో పనిచేస్తున్నా. ప్రతి పోలీస్ ఆఫీసర్, పోలీస్ మ్యాన్ అండ్ విమెన్, ప్రతి హోంగార్డ్కి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. మీ ద్వారా ప్రజలకు కూడా కోరుకుంటున్నాను, దయచేసి పోలీస్కి సహకరించండి. మోటార్ వెహికల్ చట్టం